శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ పక్ష ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు కుంభరాశిలోనే శని వక్ర గమనంలో ఉండడం జరిగింది. అలాగే మీనరాశిలో రాహు, వృషభ రాశిలో కుజ గురులు, మరి కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో శుక్ర బుధులు, కన్యా రాశిలో కేతువు. సో ఈ నెల ఈ పక్షం ముఖ్యంగా ఏంటంటే మనకి ఆషాఢ మాసం నడుస్తూ శ్రావణ మాసంలోకి మారడం జరుగుతుంటుంది. అందువల్ల ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి నెల. ముఖ్యంగా స్త్రీలకి, అలాగే స్త్రీ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా మనకి ఈ నెలలోనే గరుడ పంచమి ఆగస్టు 9వ తారీఖున రావడం, అది సంతానం లేని వారికి, ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆ రోజు విధి విధానంగా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మనకి అదృష్టం కలిగే అవకాశం ఉంది. ఈ పక్షంలో బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. సో బుధుడు వక్రగమనం పొందడం వల్ల చాలా వరకు కొన్ని రాశులకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అలాగే మనీ రొటేషను ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులు విద్యయందు ఎక్కువ శ్రద్ధ చూపడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఇదే శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెల ఆగస్టు 16వ తారీఖున రావడం, అది విధి విధానంగా అందరూ అనుకుంటారు కేవలం ఇది స్త్రీలకు సంబంధించిన వ్రతమే అనుకుంటుంటారు. కానీ అలా కాకుండా మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో పాటు వాళ్ళు ఎంత విధి విధానంగా నియమంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో పురుషులు కూడా, అంటే వాళ్ళు భర్తలు అవ్వచ్చు, వారి యొక్క సంతానం అవ్వచ్చు, వారు కూడా చాలా నియమంగా విధి విధానంగా ఉంటూ ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని, విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉన్నటువంటి చాలా దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా వివాహం కాని అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వరలక్ష్మి వ్రతం రోజు విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తొందరగానే వివాహం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మిగతా మాసాల కన్నా ఈ శ్రావణ మాసం అన్నది వివాహాలకి శ్రేష్టమైనది. అలాగే రెమెడీస్ ఏమన్నా మనం చేసుకుంటే అది వివాహం కొరకు అవ్వచ్చు, ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి అవ్వచ్చు, ఆ పరిహారం కూడా మనకి చక్కగా మిగతా వాటికన్నా ఈ మాసంలో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి మన సభ్యులందరూ కూడా ఈ ఆషాఢ మాసంతో ప్రారంభమై మరి మనకి శ్రావణ మాసంతో ఇంకా మొదలవబోతున్నటువంటి ఈ పక్ష ఫలితాల్లో ఈ బుధ వక్రగమనం వల్ల కొన్ని ఫలితాలు మారడం జరుగుతుంటుంది. అది విధి విధానంగా మీరు తెలుసుకొని మరి చివరిలో చెప్పబోయే పరిహారాలు కూడా పాటించడం వల్ల చక్కని ఫలితాలు పొందుతారని ఆశిస్తూ, మకర రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో కొన్ని అదనపు బాధ్యతలు భరించవలసి ఉంటుంది. గతంలో మీరు సంపూర్ణంగా తీరిపోయిందనుకున్నటువంటి ఒక బాధ్యత తిరిగి మీ మీద మళ్ళా పడే అవకాశం ఉన్నది. అంటే మళ్ళా కొత్త సమస్యలు కాకుండా పాత సమస్యలు తిరిగి రావడం జరుగుతుంటుంది అన్నమాట. అంటే గతంలో మనం ఏవైతే బాధ్యతలు వహించి అవి క్లోజ్ చేసామో తిరిగి మళ్ళా స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శని భగవానుడు వక్రగమనం పొందడం, అది రాశి మీద ప్రభావం కూడా చూపుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా జన్మశని ప్రారంభం అవడం వల్ల జాతకుడు వృత్తిరీత్యా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది, అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగపరమైనటువంటి మార్పులు లాంటివి రావడం కానీ, కొంతవరకు వచ్చిన ఆదాయం సడన్గా తగ్గిపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా మొత్తం మీద జాతకుడు ఈ సమయంలో
కష్టానికి తగిన శ్రమ పొందలేకపోతూ ఉంటాడు. అయితే ఏంటంటే గురువు యొక్క దృష్టి రాశి మీద పడటం వల్ల జాతకుడు చాలా ఓర్పుతో, సహనంతో, దైవ బలంతో వచ్చిన సమస్యల్ని ఎదుర్కోగలిగే శక్తి జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. సో దాంతో జాతకుడు దైవ బలంతో ఎంత కష్టాన్ని వచ్చినా నిలబడే అవకాశం ఉంటుంది. ఇక వృత్తిపరంగా చూసుకుంటే కంపల్సరీగా వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంది. అది సడన్గా రావచ్చు, ఇష్టపూర్వకంగా కూడా రావచ్చు. దానికి మరి వృత్తికారకుడు శని, ఉపాధికారకుడు రవి, ఈ రెండు కూడా షష్టాష్టక తిథి జాతకుడు ఉపాధి అవకాశాల్లో మార్పు రావడం కానీ సడన్గా ఇబ్బంది కానీ వస్తూ ఉంటుంది. దానికి అదనంగా దశమ స్థానాధిపతి శుక్రుడు అష్టమంలోకి వెళ్ళడం, ఇది కూడా జాతకుడు తప్పనిసరి పరిస్థితుల్లో వృత్తిలో మార్పు కొరకు రావడం కానీ సడన్గా ఇంప్రూవ్మెంట్ కూడా రావచ్చు. చేస్తున్న ఉద్యోగం కన్నా అదనంగా వేరే వాళ్ళు బాధ్యతలు రావడం కానీ టెంపరీగా హోదా పెరగడం కానీ కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది. అది మనం మంచిగా అనుకుంటాం కానీ దాంట్లో ఎదురయ్యే సమస్యలు జాతకుని తర్వాత ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా పని భారం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది. ఇది జాగ్రత్తగా చేసుకుంటే ఒకటి శక్తి మాత్రం వస్తుంది, సామర్థ్యం పెరుగుతుంది. ఇక రాహు స్థితి 3వ స్థానంలో ఉండడం వల్ల మీతోనే ఉంటూ మీ అనుచరులుగా ఉంటూనే మీకు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక విధంగా ఎన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ యొక్క నష్టాన్ని వాళ్ళు లాభంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మీ యొక్క మిత్రుడనో బంధువనో నమ్మి మీ యొక్క మంచి చెడలు, మీ యొక్క కష్టాలు చెప్పుకోవడం వల్ల దాన్ని వాళ్ళు మీ యొక్క బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ లేదంటే మీ యొక్క గుట్టు ఇతరులకు అందించి వాళ్ళు ద్వారా మీకు ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మీకు ఎటువంటి శత్రుత్వం లేకపోయినా ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో జరుగుతుంటాయి. అయితే దీన్ని ఎదుర్కోవడానికి మీకున్న ఆయుధం వల్ల కేవలం దైవభక్తి మాత్రమే. అది 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు, 9వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, ఈ 2 గ్రహాలు కూడా మీకు మరి ఆ 2 గ్రహాలని సంతృప్తిపరచడం వల్ల మిగతా గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు. ఇదే సమయంలో మీరు అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ మీ బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఏదో విధంగా కొన్ని నిందలు, అపవాదులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. అయితే స్త్రీలకి ఇందులో కొంతవరకు మినహాయింపు ఉన్నది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొంతవరకు ఉపాధి అవకాశాలు రావడం కానీ వివాహ ప్రయత్నాలు లాంటివి ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. వాళ్ళ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు పరిహారం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట. సో ఏదైనా ఈ రాశివారు కొంతవరకు ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే కొంతకాలం పాటు వాయిదా వేసుకుంటే మంచిది. ఎటువంటి ఆస్తి పంపకాలు కానీ రుణ సమస్యలు లాంటివి ఏమైనా ఉంటే కొంతవరకు సుమారుగా ఒక నెల రోజుల పాటు వాయిదా వేసుకుంటే అప్పుడు ఈ గ్రహాల స్థితి కొంతవరకు మారడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీకు ఈ బుధుడు అష్టమ స్థానంలో ఉండి వక్రగమనం పొందడం వల్ల ఏదైనా మరి ఆర్థిక విషయాల్లో, డాక్యుమెంట్ విషయంలో పొరపాటు జరగవచ్చు. కాబట్టి ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు షూరిటీ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని సంతకాలు పెట్టడం మంచిది. లేదంటే ఈ డాక్యుమెంట్స్ వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వ్యవహరించండి. మరి ఈ నెలలో ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి ఆగస్టు 2వ తారీఖున రాబోతుంది. ఖచ్చితంగా ఆ రోజు శని యొక్క ప్రభావం ఉన్నవాళ్ళు లేదా రాబోతున్న వాళ్ళు కూడా ప్రతీ నెల ఒకసారి మాస శివరాత్రి రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల, అభిషేకం చేయడం కుదిరితే కనీసం శివాలయం దర్శించి ఒక 11 ప్రదక్షిణలు చేయటం వల్ల
మీకు నెల మొత్తంలో శివుణ్ణి పూజించే ప్రభావం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం రాబోయే ఈ నెలంతా మళ్ళీ మాస శివరాత్రి వచ్చేంత వరకు కూడా మీకు ఈ మాస శివరాత్రిలో చేసుకునే పుణ్యం ఎల్లవేళ మిమ్మల్ని కాపాడుతుంటుంది. సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి ఒకటి చేసుకోవడం. సో అలాగే మరి ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆర్థిక పరంగా మనం ఏమీ చేయలేకపోతాం అనుకున్న వాళ్ళు కంపల్సరీగా మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే తొలి గురువారం రోజు అంటే కంపల్సరీగా మీకు వస్తుంది. శ్రావణ మాసం మనకు ప్రారంభమవుతుంది ఈ పక్షంలోనే. తొలి గురువారం రోజు కంపల్సరీగా మీరు ఏదైనా గోశాలకు దర్శించడం కానీ, లేదా మీ కుటుంబంలో కానీ మీ దగ్గరలో ఏదైనా ఒక గోవు ఉన్నప్పుడు మీరు విధి విధానంగా స్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలు, టీషర్ట్ అన్నా పర్లేదు, లేదంటే పంచా కండువా, లేదంటే పైన ఈ పసుపు రంగు వస్త్రాలు ధరించి మరి గోశాలలో శనగలు అంటే వరలక్ష్మి పూజకు ఉపయోగించే శనగలు కేజీంపావు జాగ్రత్తగా నానబెట్టి మీ చేతితోనే నానబెట్టి అందులో నానబెట్టిన తర్వాత దాంట్లో ఒక పావు కేజీ బెల్లం, ఈ కేజీంపావు శనగలు, అలాగే ఈ పసుపు రంగు అరటిపళ్ళు, దేశవాళీ అరటిపళ్ళు పసుపు రంగు ఉంటాయి కదా, అవి ఒక 3 తీసుకోండి. ఇవన్నీ కలిపి చక్కగా ఒక మంచి ఇస్త్రాకులో పెట్టి ఎవరికైతే మనకి బాగా ఆత్మీయులంటి వారికి భోజనం ఏ విధంగా పెడతామో ఆ విధంగా ఆవుకు మీరు మరి అవి తినిపించి ఒక ఉంటే ఆవు పెట్టండి, లేదంటే మొత్తం అందరికి కూడా అదే మీరు పెట్టడం. అలాగే ఆవు తింటున్న సమయంలో మీరు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవు వెనక భాగంలో విధి విధానంగా నమస్కరించుకొని రావడం వల్ల కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే గురువారం వచ్చే లోపల ఎటువంటి ఆర్థికపరమైన సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరవలసిందే. మళ్ళా ఇంకా తీరలేదనుకుంటే మళ్ళా వచ్చే ఆషాఢం, శ్రావణం, ఇంకా అలా ప్రతి నెలలో వచ్చే మొదటి గురువారం రోజు కనీసం 3 సార్లు అయినా చేయండి. ఇది ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుంచి బయట వేస్తుందన్నమాట. అంటే గురువారం, శనగలు, పసుపు రంగు వస్త్రాలు, శ్రావణ మాసం ఇది చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన సమస్యల నుంచి ఏ రాశి వారైనా బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.